హాయ్ స్టూడెంట్స్, నేను మీ మాధురత మేడంని ఫ్రమ్ విఆర్ఆర్ ట్యుటోరియల్స్. ఈరోజు మళ్ళీ మీ ముందుకి ఒక మంచి ప్రావర్బ్ అండ్ స్టోరీ తోటి వచ్చాను. చాలా మంచి స్టోరీ, మోటివేషనల్ స్టోరీ, ఇన్స్పిరేషనల్ స్టోరీ. సో ఎవ్రీవన్ షుడ్ నో ఇట్, లర్న్ ఇట్, ప్రాక్టీస్ ఇట్. ఓకే స్టూడెంట్స్, సో లెట్స్ గో టు ద స్టోరీ అండ్ ద ప్రావర్బ్. ముందుగా హార్డ్ వర్డ్స్ అండ్ మీనింగ్స్ చూద్దాం. ఓకే, సో caught the attention, cause somebody to become interested, making fun of, teasing, prank, a practical joke or a mischievous act. Cops, police officers. Complain, express dissatisfaction. At this juncture, right now, or at this time. Traits, qualities, flamboyant, to attract attention, dreaded, regarded with great fear. Okay, now the proverb is, don't judge a book by its cover. So one should not judge the worth or value of something by its outer experience or outward appearance. Okay, so the story is like this. Once Swami Vivekananda was traveling in a train and was wearing a wristwatch that caught the attention of a few girl passengers. They were making fun of his clothes and his appearance. They decided to play a prank. The girls asked him to give them the wristwatch, else they would complain to the cops that he was harassing them. Swami Vivekananda then remained silent and acted deaf. He made signs to the girls to write what they wanted to say on a piece of paper. The girls wrote it on the paper and gave it to him. Any guesses, my dear students, what he did next? He then spoke. He called the cops and said, I have a complaint to make. So, students, I hope you understood the story. If not, I'm going to tell you in Telugu. ఒకసారి స్వామి వివేకానంద గారు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఆయన చేతికి ఒక రిస్ట్ వాచ్ ఉంది. ఆ రిస్ట్ వాచ్ ఈ గర్ల్, కొంతమంది అమ్మాయిలు కూడా ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళకి వాళ్ళ దృష్టి ఈ రిస్ట్ వాచ్ మీద పడింది. ఆ అమ్మాయిలు ఏం చేశారు, ఇతన్ని ఏడిపిస్తున్నారు, జోక్ చేసుకుంటున్నారు, నవ్వుతున్నారు. ఎందుకు? స్వామి వివేకానంద బట్టలు చూసి, అతని అపీరెన్స్ చూసి నవ్వుతున్నారు, ఏడిపిస్తున్నారు, ఏడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళు ఏం చేశారు, మనం ఒక నాటకం ఆడదాం, అతన్ని ఏడిపిద్దాం అనుకొని ఏం చెప్పారు, వెళ్ళి నీ రిస్ట్ వాచ్ ఇవ్వు, లేకపోతే అక్కడున్న పోలీసులకి నీ మీద కంప్లైంట్ ఇస్తాం, ఏమని, నువ్వు మమ్మల్ని ఏడిపిస్తున్నావు అని. స్వామి వివేకానంద గారు ఏం చేశారు, కామ్గా ఉండిపోయారు, సైలెంట్గా ఉండి చెమిటి వాళ్ళలాగా నటించారు. నటించి సైగలు చేశారు. ఏం సైగలు చేశారు, మీరు చెప్పేది నాకేం అర్థం కావటం లేదు, దయచేసి మీరు ఒక పేపర్ మీద రాయండి, అది చదువుకొని నేను మీకు జవాబిస్తాను. అప్పుడు ఏం చేశారు, ఆ అమ్మాయిలు ఒక పేపర్ మీద రాసి ఇచ్చారు. ఇమ్మీడియట్గా స్వామి వివేకానంద వాళ్ళందరినీ బుట్టలో పడేశారు.
ఇమ్మీడియట్గా ఆ పేపర్ తీసుకుని ఏం చేశారు, ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. ఇప్పటిదాకా చెవిటాయిలాగా నటించిన ఆయన పోలీసుల దగ్గరికి వెళ్ళి, చూడండి పోలీస్ ఆఫీసర్స్, ఈ అమ్మాయిలు నన్ను ఏడిపిస్తున్నారు, ఈ అమ్మాయిలు నన్ను బాగా ట్రబుల్ చేస్తున్నారు, డిస్టర్బ్ చేస్తున్నారు అని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. అంటే చూడండి, ఆ అమ్మాయిలు ఈయన్ని ఏడిపించడానికి కారణం ఏంటనుకుంటున్నారు? అతని అపీరెన్స్ చూసి అతను ఎవరో పిచ్చివాడు అనుకుంటున్నారు. కానీ ఆయన ఎంత గొప్ప మనిషి, ఆయన ఎంత ఇది అని వాళ్ళకి తెలియదు. అదే ఈ ప్రావర్బ్ అర్థం. డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. ఏదో ఒక పైన బాగుంటే ఇంకా అది లోపలంతా బాగున్నట్టు లేదంటే లేదు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. పీపుల్ ఆఫెన్ మిస్టేక్ వన్స్ అపియరెన్స్, డ్రెస్, స్పీచ్, మేనరిజమ్స్, వెల్త్ అండ్ ద లైక్స్ యాజ్ వన్స్ పర్సనాలిటీ. అంటే ఒక మనిషి వ్యక్తిత్వాన్ని మిగిలిన వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తారంటే, వాళ్ళు వేసుకున్న డ్రెస్ బట్టి, వాళ్ళు మాట్లాడే తీరు బట్టి, వాళ్ళ పద్ధతి బట్టి, వాళ్ళకున్న డబ్బును బట్టి, వాళ్ళకున్న అపీరెన్స్ బట్టి, అలాంటివి చూసి జనాలు ఒకళ్ళని అంచనా వేస్తారు. ఇన్ఫ్యాక్ట్ దీస్ ఆర్ మియర్ పర్సనాలిటీ సింబల్స్ అండ్ నాట్ పర్సనాలిటీ. ఈ డ్రెస్ అనేది, వెల్త్ అనేది, మేనరిజమ్స్ అన్నవి, అపీరెన్స్, ఆల్ దీస్ జస్ట్ పర్సనాలిటీ సింబల్స్ మాత్రమే, నిజమైన వ్యక్తిత్వం కాదు. ఇఫ్ యూ వాంట్ టు నో రియల్ పర్సనాలిటీ ఆఫ్ ఎ పర్సన్, యూ హ్యావ్ టు టాక్ టు హిమ్ or her. You have to know them. You have to understand their personality traits. లక్షణాలు, ఆ వ్యక్తిత్వం యొక్క లక్షణాలు తెలుసుకోవాలి. సో వన్స్ పర్సనాలిటీ ఈజ్ సంథింగ్ మోర్ ఇంటర్నల్ దాన్ ఎక్స్టర్నల్. సో పర్సనాలిటీ ట్రేట్స్ అంటే లక్షణాలు అనేవి ఇంటర్నల్గా ఉంటాయి, కానీ ఎక్స్టర్నల్గా ఎప్పుడు కనిపించవు. ఎక్స్టర్నల్గా కనిపించేవి ఏంటి? వెల్త్ అండ్ క్లోత్స్. అవునా కదా? So, at this juncture, I remember a very beautiful quotation. Please, students, you also listen carefully. The topper of the class is a happy homemaker. Backbencher of the lot is an entrepreneur. The flamboyant fashionista became a dreaded lawyer. Often ignored Joe turned a well-known writer. The one who failed in maths paper is a fashion designer, and one who often got to stand outside the class is a respected army officer. The reunion taught me how people come with many layers and told me why we should never judge a book by its cover. Each child out there has a different success story. అంటే క్లాస్లో ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు హోమ్ మేకర్ అయిపోయారు. అలాగే లాస్ట్ బెంచ్లో కూర్చున్న వాళ్ళు పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయారు. అలాగే చాలా సరదాగా ఫన్నీగా ఉండే, ఫ్యాషనబుల్గా ఉండేవాళ్ళు ఒక అందరినీ భయపెట్టే లాయర్ అయిపోయారు. అలాగే ఎప్పుడు అతన్ని ఇగ్నోర్ చేశారు, అసలు అతను పట్టించుకునే వాళ్ళే కాదు అతన్ని. అతను చాలా ఫేమస్ రైటర్ అయిపోయాడు, రచయిత అయిపోయాడు. ఇంకొకడు మ్యాథ్స్ పేపర్లో ఎప్పుడు ఫెయిల్ అయిపోయేవాడు, అతను ఫ్యాషన్ డిజైనర్ అయిపోయాడు. అలాగే ఎప్పుడు క్లాస్ బయట నుంచుని పనిష్మెంట్లు తీసుకునేవాడు ఆర్మీ ఆఫీసర్ అయిపోయాడు. సో ఇవన్నీ కూడా పెద్ద అయిన తర్వాత చూస్తే ఎంతో వింతగా ఉన్నాయి కదా, అవునా? ఇలా ఉన్నవాళ్ళు, క్లాస్లో ఇలా ఉన్నవాళ్ళు పెద్ద అయ్యేసరికి ఇలా అయిపోయారు. సో ఎప్పుడు కూడా మనం క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు టాప్లో ఉంటారు, క్లాస్ లాస్ట్ వచ్చిన వాళ్ళు అసలు ఏమీ చేయలేరు అన్న ఉద్దేశంలో ఎప్పుడు ఉండకూడదు. అండ్ వీ షుడ్ నాట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్. సో స్టూడెంట్స్, నెవర్ 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 జడ్జ్
anyone by their outward appearance. ఓకే ఓకే స్టూడెంట్స్, మళ్ళీ వేరే స్టోరీ తోటి, ప్రావర్బ్ తోటి, కొటేషన్స్ తోటి మీ ముందుకు వస్తాం. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నేర్చుకోండి, చదవండి, వినండి, ప్రాక్టీస్ చేయండి. ఎనీ ఫీడ్బ్యాక్ జస్ట్ గెట్ బ్యాక్ టు అస్. ఓకే స్టూడెంట్స్, బై బాయ్.